హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ ప్రెజెంట్ మనం వచ్చేసి కడప నగరంలో ఉన్నటువంటి నగరవనం పార్కు దగ్గర అయితే ఉన్నానమాట. సో లోపల ఏమేమి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మనము నగరవనం పార్కులోకి అయితే వెళ్దాము. సో మా మేనలతో కలిపి మనం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీడి పేరు వచ్చేసి షఫీ, వీడు వచ్చేసి షాహిద్. హాయ్ చెప్పండి రీ. హాయ్ చెప్పు, లోపలికి వెళ్దాం చెప్పు. సో మన బండి అయితే ఇలా పార్క్ చేసాము. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా బాగుంది. సో మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది. ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బోర్డు ఉంది నగరవనం పార్క్ అనేసి. సో ఎంట్రన్స్ కూడా యూనిక్ గా చాలా బాగుంది. సో టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాము. సో మా పిల్లలు అయితే వెళ్తున్నారు అనమాట లోపలికి. సో ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి మనకు ఐ లవ్ కడప ఫారెస్ట్ మరియు ఇక్కడ వచ్చేసి ఒక స్టాచ్యూ అయితే ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అనమాట. సో ఇంకా చూస్తుండండి, లోపలికి వెళ్దాము. ఇంకా చాలా అద్భుతమైన అందమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి ఈ నగరవనం పార్కులో. సో మనం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పెద్ద పులి ఉంది, తర్వాత నెమ్మలి కూడా ఉందన్నమాట ఇక్కడ. సో మనకి ఎంట్రన్స్లోనే ఇవైతే ఉంటుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్లో బాగా తీసుకోవచ్చు. సో మనం ఇంకా ఇటు లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు, సో రాళ్ళ మీదనే మనకు రకరకాల జంతువుల బొమ్మలు అయితే చెక్కారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి కొండ చిలువ. ఇలాంటివి చాలా రకరకాల జంతువులు అయితే లోపల ఉన్నాయి. ఇంకా మీకు చూపిస్తాను. ఏంటది? దానికి గొడుగు పెడతాడు మావాడు. దాని జ్వరం వచ్చాదారా? సో దూరంగా మనకు న్యాచురల్గా ఒక ట్రీ యొక్క కొమ్మ అయితే ఉందన్నమాట. చెట్టు యొక్క కొమ్మ, అది జింకకు కొమ్ముల్లాగా అరేంజ్ చేశారు అది. సో చూడడానికి న్యాచురల్గా అయితే నిజంగానే దానికి కొమ్ములు ఉన్నట్టుగా అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇంకా చాలా ఉన్నాయి, చూస్తున్నానండి. ప్రెజెంట్ మనం వచ్చేసి కడప నగరవనంలో అయితే ఉయ్యాల ఊతున్నాం అనమాట. సో చాలా బాగుంది అనేది, లొకేషన్ అయితే సూపర్గా ఉంది. సో ఇంకా వర్షాకాలం వస్తే కనుక నిజంగా చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో అందరూ కూడా కడప వచ్చినప్పుడు ఈ నగరవనం పార్క్ని అయితే చూడండి. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా చూడవలసిన ప్లేస్ అనమాట ఇది. సో నిజంగా సూపర్గా అయితే ఉంది ఇది. సో మేమైతే కొద్దిసేపు అలా ఉయ్యాల ఊతూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మనకు ఈ నగరవనం పార్క్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు హార్స్ రైడింగ్ కూడా ఉందన్నమాట. సో దాని ప్రైజెస్ కూడా మీకు వీలైతే ఇక్కడ క్లిప్ అయితే పెడతాను ఫోటోది. సో పార్క్ మొత్తం కూడా మనము హార్స్ రైడ్ చేయొచ్చు.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చేసి నగరవనం పార్క్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కన్ఫ్యూజ్ గార్డెన్ అంట. సో లోపల వచ్చేసి మనకు ఈ చెట్లన్నీ కూడా మనకు ఈ డిజైన్ లాగా అయితే చేయడం జరిగింది. సో ఒక పజిల్ లాగా అయితే మనకు ఇక్కడ చెట్లు అనేవి పెంచడం జరిగింది అనమాట. సో ఈ లోపల మనకు డ్రోన్ షాట్ అయితే కనుక బాగా కనపడుతుంది. డ్రోన్ షాట్ అంటే సో సేమ్ మనకు ఈ లోపల ఎలా ఉంటుందంటే, సో ఇలాగే ఈ పజిల్ లాగానే మనకు ఈ లోపల అనేది ఉంటుంది. సో చాలా అయితే బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాము ఆల్రెడీ. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కూడా ఎప్పుడన్నా నగరం వచ్చినప్పుడు ఈ కన్ఫ్యూజ్ గార్డెన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, నిజంగా చాలా బాగుంది. సో ఇంకా మీకు చాలా ఉన్నాయి, చూపిస్తాను. సో ఇది వచ్చేసి లాస్ట్ అన్నమాట. సో నగరవనం పార్క్లో లాస్ట్లో ఉంటుంది అనమాట, ఎండింగ్లో ఉంటుంది ఇది. సో ఇంకా మనకు స్టార్టింగ్లో అటువైపు కూడా చాలా ఉన్నాయి ఇంకా చూడవలసిన ప్రదేశాలు. సో ఇంకా చూద్దాము లోపలికి వెళ్ళేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎడారి మొక్కలు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రకరకాల ఎడారి మొక్కలు అయితే ఉన్నాయి. సో ఈ చెట్టు అయితే చాలా పొడవుగా అయితే ఉంది. సో ఇంకా ఇటుపక్క ఉన్నాయి, తర్వాత అటుపక్క కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి. సో చూడొచ్చు మీరు, రకరకాల ఎడారి మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఫలవనము. సో ఇక్కడ వచ్చేసి మనకు రకరకాల పండ్ల మొక్కలు అయితే ఉంటాయన్నమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు మామిడి పండ్లు, సపోటా పండ్లు, సో వీటి యొక్క మొక్కలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉసిరివనము. సో ఈ చెట్లన్నీ కూడా ఉసిరికాయ చెట్లు ఇవి. సో చూడొచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ కడప నగరంలోని నగరవనం పార్క్ గురించి అయితే విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.